అందరికీ నమస్కారం అండి. తెలుగు లెసన్స్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ టెట్కు సంబంధించి గత సంవత్సరం అంటే 2026 19వ తేదీ జరిగినటువంటి షిఫ్ట్ 2 పేపర్ 2 క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అండి. ఒకసారి వీడియో చివరి వరకు చూడండి. క్వశ్చన్ పేపర్ను మనం ఎలా ఆన్సర్ చేయాలి, తెలియని బిట్లను ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి క్వశ్చన్ పేపర్కి వెళ్దామండి. పద్యం ఇస్తాడండి, ఒకటి పద్యము, ప్రశ్నలు 31 నుండి 34 వరకు. అంటే ఇక్కడ 4 ప్రశ్నలకు మనం జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. ఈ పద్యాన్ని మనం చదివి కింద ఉండే 4 ప్రశ్నలకు జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పద్యంలో ఉన్న అంశాలే ప్రశ్నలు ఉంటాయి, ఒక్కొక్కసారి లేని ఒక బిట్టు కూడా మనకు రావచ్చు. కాబట్టి పద్యాన్ని స్పష్టంగా అర్థమయ్యే విధంగా చదువుకుంటే మనం బిట్టును ఆన్సర్ ఈజీగా చేయవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, నేను నిదానంగా స్పష్టంగా చదువుతా అండి. రవికులవార్ధి చంద్రుడగు రాముని సేవము చాలా వింటి, నా విధములైన పాట్లు పృథ్వీపతికిన్ తగచెప్పగల్గెన్, నేడవిరల భంగి నీ వలన అచ్యుత, నేనుపకారమేమియున్ తవిలి యొనర్పలేను, వసుధాస్థలి వర్ధిలు బ్రహ్మకల్పముల్. ఇక్కడ ఏమంటున్నాడంటే పద్యం రవికులవార్ధి. ఇక్కడ చూడండి, రవి అంటే సూర్యుడు, కులము అంటే వంశం, సూర్యవంశం అనే సముద్రం, వార్ధి అంటే సముద్రం, సూర్యవంశం అనే సముద్రానికి చంద్రుడు అంటే కాంతినిచ్చేవాడు. చంద్రుడు ఎలాగైతే కాంతినిచ్చే ఆనందాన్ని ఇస్తాడో లోకానికి, అలా సూర్యవంశం అనే సముద్రానికి కాంతినిచ్చేవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు ఎవరు? రాముడు. రాముని సేవము చాలా వింటి. ఇక్కడ సేవ అంటే మహిమలు, రాముడి యొక్క గొప్పతనము, రాముడి యొక్క మహిమలు చాలా విన్నాను నేను. నా వివిధములైన పాటలు, ఇది పాటలు అని అనుకుంటా, మిస్టేక్ అయింది. నేను ఇది SCERT అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసి మళ్ళీ దీన్ని వర్డ్ కాపీగా మార్చానండి. అందుకు 1-2 అక్షర దోషాలు జరగవచ్చు, గమనించవలసిందిగా మనవి. నేను అనేక రకమైన కవితలు కానీ లేకుంటే పద్యాలు కానీ పృథ్వీపతికి తగచెప్పగలిగన్. పృథ్వీపతి, పృథ్వీ అంటే భూమి, పతి అంటే నాదుడు లేదా భర్త, భూమికి భర్త ఎవరిక్కడ? రాజు. భూమికి భర్త ఎవరంటే రాజు. రాజు ఎవరిక్కడ? రాజు రాముడు. నేను ఈ రాముడి మీద చాలా కవితలు పద్యాలు చెప్పగలిగాను. నేడవిరల భంగి నీ వలన అచ్యుత. ఓ మహాత్మా, ఓ అచ్యుత, నేను నీ అవిరల భంగి అంటే అనర్గళంగా ఆపకుండా నీ వలన రాముడి మీద చాలా పద్యాలు కవితలు చెప్పాను. నేను ఉపకారమేమియు తవిలి యొనర్పలేను. నీకు అంటే నీ సహాయం వలన, నీ మహిమ వలన, రాముడి మహిమలను ప్రపంచానికి తెలియజేశాను. అందువలన నేను ఎలాంటి ఉపకారము నీకు ఇవ్వలేను. నేను ఉపకారమేమియు తవిలి యొనర్పలేను. నీకు ఎలాంటి ఉపకారాన్ని నేను ఇవ్వలేను. ఏమిస్తాను నేను? వసుధాస్థలి వర్ధిలు బ్రహ్మకల్పముల్. వసుధ అంటే భూమి, వసుధాస్థలి భూమండలం అంతా కూడా వర్ధిల్లు, నీ యొక్క మహిమలను వర్ధిల్లేటట్లు నేను ఆశీర్వాదం అయితే ఇవ్వగలను, నేను కోరుకోగలను, నేను ఆ రకమైన వర్ధిల్లే విధంగా నేను ఆశించగలను. బ్రహ్మకల్పములు అంటే ఈ భూమండలం అంతా ఎన్ని రోజులు ఉంటుందో, యుగాలు, కల్పం అంటే యుగం, ఎన్ని యుగాలు ఉంటుందో అన్ని యుగాలు నీ యొక్క కీర్తి వర్ధిల్లే విధంగా నేను కోరుకుంటాను అని అంటుంది. ఈ పద్యము రాముడి గురించి ఉంది. ఎవరు రాశారు? ఈ పద్యం రాసిన కవి ఎవరు? రంగాజమ్మ, మొల్ల, తిమ్మక్క, ముద్దుపలని. చూడండి ఇక్కడ మనకు రామాయణం, ఈ రామాయణం గురించి ఉంది. రామాయణం రాసింది వాల్మీకి, తెలుగులో మనకు రాసింది ఎవరంటే మొల్ల. సింపుల్, డైరెక్ట్ మొల్ల రామాయణం. ఇది మొల్ల రామాయణంలోని పద్యం. రంగాజమ్మ కానీ వీళ్ళు కూడా రామాయణాలు రాశారు, కానీ ఇంత స్పష్టంగా తెలుగులో అంటే సరళంగా అర్థమయ్యే విధంగా రాసింది ఎవరంటే మొల్ల. తాళ్ళపాక తిమ్మక్క, ముద్దుపలని వీళ్ళందరూ కూడా రామాయణంలోని కొన్ని భాగాలు లేదా రామాయణంలోని కొన్ని అంశాలు రాయడం జరిగింది, కానీ మొల్ల రామాయణం అనేది చాలా ప్రసిద్ధమైనది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, పృథ్వీపతిలో ఉన్న సమాసం ఏది? పృథ్వీపతి. పృథ్వీ అంటే భూమి, పతి అంటే భర్త, భూమికి భర్త లేదా నాదుడు, భర్త లేదా
నాదుడు. ఇక్కడ చూడండి విభక్తి ప్రత్యయం ఏమొచ్చింది, ఇక్కడ కి వచ్చింది. అంటే కిన్, కున్, యొక్క, ఇవన్నీ దేనికి వస్తాయి మనకి? షష్ఠీ తత్పురుషకు వస్తాయి. షష్ఠీ తత్పురుష సమాసం. బహువ్రీహి సమాసం అంటే మీకు తెలుసు, అన్య పదార్థ ప్రధానం, వేరే పదం అర్థంగా రావాలి. చతుర్ముఖుడు, 4 ముఖములు కలిగిన వాడు బ్రహ్మ. చంచలాక్షి, చంచలమైన అక్షములు కలది స్త్రీ. ఇట్లా. అవ్యయీభావ సమాసం అంటే తెలుసు. సంభావన పూర్వపద అంటే, సంభావన అంటే సంజ్ఞ పేరు రావాలి. గోలకొండ పట్టణము పేరు రావాలి. గోలకొండ పట్టణము, గోలకొండ అనే పేరు గల పట్టణము. భారతదేశం, భారత అనే పేరు గల దేశం. ఇవన్నీ సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఇది ఆన్సర్ షష్ఠి. ఈ పద్యం ఏ చందో వృత్తానికి చెందినది? ఈ పద్యం ఏ చందో వృత్తం అంటే ఈ పద్యం అనేది ఏ ఛందస్సుకు సంబంధించింది? ఇక్కడ చూడండి సింపుల్, మీరు గుర్తుపెట్టుకోవాలి. రవికుల అని ఉంది కదా, రవికుల. ఇది ఒకటి మొదటి పదాన్ని మాత్రం, మొదటి 3 అక్షరాలను తీసుకున్నా కూడా మీరు ఈజీగా ఈ చందో వృత్తాన్ని గుర్తించవచ్చు. రవికుల అని ఉంది. రవికుల, వార్ది, ఈ పదాలు ఉంది కదా, సింపుల్. ఇది ఏమవుతుంది? లఘు అవుతుంది. వి అంటే లఘు, కు అంటే లఘు. మొదటి 3 అక్షరాలు చాలు మనం గుర్తుపట్టుకోవడానికి. మొదటి 3 అక్షరాలను తీసుకొని మనం అది ఏ చందోవృత్తమో ఈజీగా చెప్పవచ్చు. ఈ మూడు లఘువులే వస్తే అది ఏ గణం? నగనం. వృత్తపద్యాలలో నగనం అనేది మొదటి గణంగా ఏ పద్యానికి ఉంది? నజబజ జజరా, నజబజ జజరా. దేనికి ఉంది నజబజ జజరా? ఇది చంపకమాలకు ఉంది. చంపకమాల. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ? చంపకమాల. అది శార్దూలం అయితే మసజస తతగా మా రావాలి. మా అంటే 3 గురువులు రావాలి మొదట. మత్తేభం అంటే సవరణమయ. సవరణమయ అంటే ఏం రావాలి మొదటగా? చెప్పండి. సవరణమయవ. సాగనం ఏది రావాలి? ఇది రావాలి. లఘు లఘు గురువు. ఉత్పలమాలు అంటే భరణ బబర, ఇది రావాలి. సింపుల్. ఇది మీరు 3 అక్షరాలు గుర్తుపెట్టుకోవడానికి చూడండి. ఈ కోడ్ మనం తయారు చేసుకున్నాం. బజస యరాత అని. ఓకేనా? భ అంటే ఆది గురువు, జ అంటే మధ్య గురువు, స అంటే అంత్య గురువు, య అంటే ఆది లఘువు, ర అంటే మధ్య లఘువు, త అంటే అంత్య లఘువు. 3 నామాలే ఉంటే నగనం, 3 గురువులే ఉంటే మగనం. ఇది సింపుల్ గుర్తుపెట్టుకోవడానికి. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. నెక్స్ట్, వార్ది అనే పదానికి అర్థమైంది. వార్ది ఇది ఏంటంటే వార్ది. వారి అంటే నీరు. ది అంటే నిల్వ ఉండేది. నీరు నిల్వ ఉండేది ఎక్కడ? సముద్రం. సింపుల్. ఇట్లా విడదీసుకోవాలి మీరు. విడదీసుకుంటే ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఒక పారా ఇచ్చాడండి. ఈ పారా చదివి ఈ పారా కింద మనం 4 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. పారా ఒకసారి చదువుతాను చూడండి. కల్పన అనేది మానవుడి సొత్తు అనే చెప్పాలి. జంతువులకి కల్పన చేత కాదు. కల్పన అంటే తెలిసే కదండి. కల్పన మంచిదైనా చెడ్డదైనా పనికి వచ్చేదైనా పనికిరానిదైనా దాని జవాబుదారి మనిషే. ఎందుకంటే మనిషే ఆలోచిస్తున్నాడు, మనిషే కల్పితం చేస్తున్నాడు కాబట్టి దానికి జవాబుదారి మనిషే అన్నమాట. అబద్ధాలకు సైతం కల్పన అని నాజూకు పేరుంది. అబద్ధాలు కూడా మనిషి సృష్టి. కల్పనకు బ్రహ్మకు చాలా వ్యత్యాసం ఉంది. 2 తేడా చూడండి. కల్పన వేరు, భ్రమ వేరు. ఓకేనా? కల్పన ద్వారా భ్రమని కల్పించవచ్చు, కానీ అన్ని రకాల భ్రమలు కల్పన కింద జమ కావు. కొంచెం కల్పన భ్రమ పదాలు చాలాసార్లు వస్తున్నాయి, కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒకసారి నిదానంగా వినండి. ప్రకృతి అనేక భ్రమలు కల్పిస్తుంది. ఎడారి ప్రదేశం చూడండి. ప్రకృతి కల్పించేది భ్రమలు, మనిషి కల్పించేది కల్పన. ఎడారి ప్రదేశంలో ఎండమావులు కనిపిస్తాయి. బాటసారి అంత దూరాన నీరున్నట్టు భ్రమపడతాడు. బాటసారిని భ్రమింపజేయాలనే ఉద్దేశం ఎండమావులకు ఏమాత్రము లేదు. బుద్ధిపూర్వకంగా భ్రమని తెచ్చిపెట్టినప్పుడే అది కల్పన అవుతుందా? చూడండి. అనుకోకుండా జరిగేది భ్రమ, బుద్ధిపూర్వకంగా చేస్తే కల్పన. ప్రకృతి ఇంకా అనేకమైన భ్రమలు కల్పిస్తుంది, కానీ ప్రకృతికి కల్పన సాధ్యం కాదు. ప్రకృతికి కాదు, ఇది కేవలం మనిషికి మాత్రమే సాధ్యమవుతుంది కల్పన. కల్పనకు నటనకు కొంత వ్యత్యాసం ఉంది. కల్పనలో నటన ఒక అంశం కావచ్చు, కానీ నటన యావత్తు కల్పన కాదు. నటన మొత్తం కల్పన కాదు. పిల్లి కుక్కను చూడగానే శరీరం మీద రోమాలన్నీ నిటారుగా నిలబెట్టి వీపు పిల్లి కోణంలా వంచి తోక భయంకరంగా పైకెత్తి బుస్సుమంటుంది. కల్పన కలలకు పునాది. చూడండి, కలలకు పునాది కల్పన.
సంస్కారంతో కూడిన సమాజ ప్రగతికి కళాయుతమైన కల్పన మీద ఆధారపడి ఉంటుంది. కల్పనలో యథార్థమైన ఉత్తమ కల్పనలో భ్రమని కల్పించే అంశం ఉన్నా ఆ భ్రమ వంచన కిందికి రాదు. అందులో నటన ఉన్నప్పటికీ భ్రమకు దారి తీయదు. ఇక్కడ టోటల్గా కల్పన, భ్రమ, మనిషి, ప్రకృతి మీద ప్రశ్నలు ఉన్నాయండి. పై గద్యం ప్రకారం కల్పన అనేది ఎవరికి మాత్రమే సొంతం అవుతుంది? కల్పన అనేది ఎవరికి సొంతం అవుతుంది? సింపుల్, డైరెక్ట్ ఉంది. కల్పన అనేది మానవుడి సొత్తు. మానవుడి సొత్తు అనే చెప్పాలి. కాబట్టి ఎవరికి? మానవులకి. ఆన్సర్. ప్రకృతిలో కనిపించే ఎండమావులకు ఉదాహరణ ఏంది? ప్రకృతిలో కనిపించే ఎండమావులు ఏంది ఉదాహరణ? భ్రమ. భ్రమ కల్పిస్తుంది అది. భ్రమ. ఉత్తమ కల్పనలో భ్రమని కల్పించే అంశం ఉన్నప్పటికీ అది దేని కిందికి రాదు? ఉత్తమ కల్పనలో భ్రమను కల్పించే అంశం ఉన్నా కూడా దేని కిందికి రాదు? ఇక్కడ చూడండి, డైరెక్ట్ ఉంది. ఆ భ్రమ వంచన కిందికి రాదు. వంచన కిందికి రాదు. డైరెక్ట్ బిట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఒకసారి, లాస్ట్ బిట్ ఇది. సంస్కారంతో కూడిన సమాజ ప్రగతి దేని మీద ఆధారపడి ఉంటుంది? డైరెక్ట్ ఉందండి. కళాయుతమైన కల్పన మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకేనా? ఒక్కసారి కొంచెం పెంచుతా సైజు. రైట్. నెక్స్ట్ భాషాంశాలు మరియు బోధనా పద్ధతులు చూడండి. ఈ రైట్ సైడ్ పెట్టిన పేజ్ నెంబర్లన్నీ కూడా మన మెటీరియల్లో ఉన్నాయండి. మన మెటీరియల్లో ఈ పేజీలో ఈ క్వశ్చన్, ఈ పేజీలో ఈ క్వశ్చన్, ఈ పేజీలో మన మెటీరియల్ నుండి ఈ పేజీలో నుండి వచ్చింది అని ఇది మొత్తం పెట్టానండి. మన మెటీరియల్ 49 పేజీల మెటీరియల్ ఉంది. లాంగ్ వీడియోలో ఉన్న డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగిందండి. ఆ గూగుల్ ఫామ్ మీరు నింపగానే మీకు గూగుల్ డ్రైవ్ లింకులు వస్తాయి. గూగుల్ డ్రైవ్ లింకులు వస్తాయి. ఆ లింకులో ఈ మెటీరియల్ అంటే మెథడ్స్ ఉంది ప్లస్ కంటెంట్ ఉంది. రెండు మెథడ్స్, రెండు కంటెంట్, రెండు పీడిఎఫ్లు ఉన్నాయండి. అవి డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఆ ఒక్క మెటీరియల్ వాడి నా వీడియోలు అన్ని మీరు ఫాలో అయినా కూడా 30కి 30 మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఒకసారి వెళ్దాం, భాషాంశాలకు వెళ్దాం. చుక్కలు తలపువ్వులుగా, పాదంలోని అలంకారం. చుక్కలను ఏం చేస్తున్నాడు? తలపువ్వులుగా ఊహించింది. చుక్కలు తలపువ్వులుగా ఊహించింది అంటే అంత పైకి వెళ్ళిండమాట. చుక్కలు ఎక్కడ ఉంటాయి? ఆకాశంలో ఉంటాయి. తలలో పూలను చుక్కల్లాగా ఊహించిందంటే ఏం చేసిండు అక్కడ? చుక్కలను ఏం చేసిండు? తలపువ్వులుగా. అంటే ఇక్కడ ఊహించడం అంటే అతను అంటే ఆమె తలలోని పువ్వులను చుక్కలు అంత పైకి, ఆకాశం పైకి ఆమె తల ఉన్నట్లుగా చెప్పిండు అనమాట. అంటే ఇది అతిశయోక్తి అలంకారం. డైరెక్ట్ ఊహ కాదు, ఇది ఉన్నదానికంటే ఎక్కువ చెప్పిండు అనమాట. ఉన్నదానికంటే ఎక్కువ చెప్పిండు, అతిశయోక్తి. అర్ధాంతర్న్యాసం అంటే తెలుసు, సామాన్యాన్ని విశేషంతో, విశేషాన్ని సామాన్యంతో చెప్పడం. అంటే ఉదాహరణకు పూలదండ మెడలో వేసుకుంటే పూలతో పాటు దారానికి కూడా గౌరవం దక్కుతుంది. అంటే దారం కనపడదు కానీ దానికి కూడా గౌరవం దక్కినట్టే. రూపకాలంకారం అంటే తెలుసు, భేదం ఉన్న అభేదం చెప్పడం. అభేదం అంటే ఉపమాన ఉపమేయాలకు భేదం ఉన్నా లేనట్టు చెప్పడాన్ని రూపకాలంకారం అంటాం. స్వభావవ్యక్తి అంటే ఏంది? ఉన్నది ఉన్నట్లు చెప్పడం. ఉన్నది ఉన్నట్లు. ఆ మైదానంలో పిల్లలు గెంతులు వేస్తూ తుల్లుతూ ఆడుకుంటున్నారు. ఉన్నది ఉన్నట్టు, స్వభావం ఉన్నది ఉన్నట్టు చెప్పడం అన్నమాట. వ్యాకరణ కార్యం 4 విధాలుగా జరిగితే దాన్ని ఏమంటారు? సింపుల్ అండి. వ్యాకరణ కార్యం 4 విధాలుగా జరిగితే దాన్ని బహుళం అంటారు. బహుళం. బహుళం అంటే ఏంటంటే వ్యాకరణ కార్యము జరగవచ్చు, జరగకపోవచ్చు, వేరే రకంగా జరగవచ్చు, నిషేధం ఉండవచ్చు. ఇది అకార సంధికి ఉదాహరణ. అకార సంధి బహుళం. అకార సంధికి ఉదాహరణ బహుళం. ఆగమం అంటే మిత్రుడిలాగా వచ్చి ఒక అక్షరం వచ్చి పక్కన చేరడాన్ని ఆగమం అంటాం. ఆగమ సంధులో ఉంటాయి. రుగాగమ సంధి ఉదాహరణకి. ఆదేశం అంటే శత్రువుడిలాగా వచ్చి చేరడం. అంటే సంధిని విడదీసినప్పుడు పూర్వపరస్వరాల మధ్య ఒక అధికమైన అక్షరం చేరి అక్కడ ఉన్న ఇంకో అక్షరాన్ని తొలగిస్తే దాన్ని ఆదేశం అంటాం. శత్రువులాగా వచ్చి చేరుతుంది ఆదేశం. మిత్రుడిలాగా వచ్చి చేరుతుంది ఆగమం. అంటే ఇక్కడ పూర్వపర స్వరాల మధ్య అక్షరం చేరినప్పుడు ఆ రెండింట్లో ఏ అక్షరాన్ని కూడా తొలగించదు మిత్రుడిలాగా. ఇది తొలగిస్తుంది శత్రువులాగా. బహుళం అంటే అకార సంధికి ఉంటుంది. అకార సంధి బహుళం. గుడ్డి గుర్తు చూడండి, బహుళం. ఇకార సంధి వైకల్పికం. వైకల్పికం. ఉకార సంధి నిత్యం. ఈ 3 మీరు గుర్తుపెట్టుకోవాలి. 3 ఒకటి తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది. అకార సంధి బహుళం, ఇకార సంధి వైకల్పికం, ఉకార సంధి నిత్యం. దీన్ని సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. బవైని అని కోడ్ గుర్తుపెట్టుకోండి. అకార, ఇకార, ఉకార. బవైని అనే కోడ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లేదా సింపుల్ ఒక పేరు గుర్తుపెట్టుకోండి. భావన అనే పేరు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా
అకార ఇకార ఉకార సంధుల సూత్రాలు తెలిసిపోతాయి. ఓకేనా. నెక్స్ట్, ఉత్ప్రేక్ష అలంకారంలో దేనికి ప్రాధాన్యత ఉంటుంది? సింపుల్ అండి. ఉత్ప్రేక్ష అంటే ఊహ. ఊహ. స్వభావం అంటే ఏంది? స్వభావయుక్త అలంకారం. స్వభావం అంటే స్వభావయుక్త అలంకారం. ఇందాక చెప్పుకున్నాం కదా. అభేదం అంటే రూపక అలంకారం. ఇందాక పైన చెప్పినాం. అభేదం అంటే రూపక అలంకారం. సామ్యత అంటే పోలిక. పోలిక ఏంది? ఉపమాలంకారం. సింపుల్. ఉపమాలంకారం. క్రింది వానిలో విశేషణ ఉభయ పద కర్మధారయ సమాస పదం ఏది? ఉభయ పదం అన్నాడు. ఉభయ అంటే రెండు కూడా విశేషణాలు అయి ఉండాలి. రెండు పదాలు. ఇక్కడ చూడండి, ఎర్ర గులాబీ, నల్ల బంగారం, మృదు మధురం, వెన్నెల రాత్రి. ఇది మృదు మధురం అనేది విశేషణ. ఉభయ పద కర్మ అంటే మృదువైనది, మధురమైనది రెండు కూడా విశేషణాలే అనమాట. నల్ల బంగారం అంటే నల్లనిదైన బంగారం, ఇది పూర్వపద, విశేషణ పూర్వపద. ఎర్ర గులాబీ అంటే కూడా విశేషణ పూర్వపదం. ఎరుపు అనేది విశేషణం, నలుపు అనేది విశేషణం. ఓకే. నెక్స్ట్, క్రింది వానిలో యనాదేశ సంధి ద్వారా ఏర్పడిన పదం. యనాదేశ సంధి అంటే యా, వా, రా ఇవి రావాలి. యా, వా, రా అంటే యావత్తు, వావత్తు, రావత్తు వస్తుంది. మహర్షి. మహర్షి ఇదేంది? మహర్షి అంటే ఏంది? మహా ప్లస్ ఋషి. ఇక్కడ అకారానికి రూపరం అయితే అర్ర వచ్చింది. ఇది గుణసంధి. ఇది యనాదేశ సంధి కాదు. ప్రత్యర్థి. దీన్ని విడేస్తే ప్రతి ప్లస్ అర్ధి. ఇక్కడ చూడండి, కలిసినప్పుడు ఏమొచ్చింది? యా వచ్చింది. కాబట్టి ఇది యనాదేశ సంధికి ఉదాహరణ. తన్మయం కాదు. తద్భవ కాదు. ఓకేనా. నెక్స్ట్, శ్రీనాథుని కవితా లక్షణం గుర్తించండి. శ్రీనాథుడి కవితా లక్షణం అడిగిండు. ఉభయ కవి మిత్రుత్వం, అక్షరరమ్యత, మధురభక్తి, ఉభయవాక్ ప్రౌఢి. ఉభయవాక్ ప్రౌఢి, మధురభక్తి, అక్షరరమ్యత, ఉభయకవి మిత్రుత్వం. చూడండి, శ్రీనాథుడిది డైరెక్ట్ బిట్. ఇది ఉభయవాక్ ప్రౌఢి. మధురభక్తి అనేది ఎవరిది? పోతనది. పోతన కవితా లక్షణం మధురభక్తి. పోతనకు సహజ కవి అనే బిరుదు ఉంటుంది. అక్షరరమ్యత ఎవరిది? నన్నయ్యది. ఉభయకవి మిత్రుడు ఎవరంటే తిక్కన. వీరు మన పాఠ్యాంశాల్లో లేరు. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. దాశరథి రంగాచార్య తొలిసారిగా నవల ద్వారా ప్రవేశపెట్టింది. ఇవన్నీ మన పేజీలో ఉన్నాయి చూడండి. ఇది 47లో, ఇది 38లో, ఇది 47లో, ఇది 43వ పేజీలో, ఇది 41వ పేజీలో, ఇది 4వ పేజీలో, ఇది 15వ పేజీలో. దాశరథి రంగాచార్య నవలలు రాశాడు. దాశరథి కృష్ణమాచార్య పద్యకవి. గుర్తుపెట్టుకోండి, కృష్ణమాచార్య పద్యకవి, రంగాచార్య గద్యకవి. ఇది గుర్తుపెట్టుకోండి. వీరిద్దరు సోదరులు, ఒకరు పద్యకవి, ఒకరు గద్యకవి. ఓకేనా. ఇక్కడ రంగాచార్య తొలిసారిగా తన నవలల్లో ఏం ప్రవేశపెట్టిందంటే పాత్రోచిత యాసను ప్రవేశపెట్టింది. అంటే నవలల్లో ఉండే పాత్రలు ఆ పాత్ర యొక్క స్థాయిని బట్టి, ఆ పాత్ర యొక్క సందర్భాన్ని బట్టి యాస మాట్లాడతారు. అంటే పనివాడు పనివాడిలాగా, అధికారి అధికారిలాగా, నెక్స్ట్ మహారాజు లాగా, ఇట్లా ఈ రకంగా పాత్రను బట్టి యాస. గ్రామీణులు గ్రామీణులలాగా, పండితులు పండితులలాగా, పామరులు పామరులలాగా ఆ యాసను అక్షరాల్లో ప్రవేశపెట్టిండు, ఆ నవలలో ప్రవేశపెట్టిండు. పివి నరసింహారావు ఏ కలం పేరుతో కథారచన చేశారు? ఇది డైరెక్ట్ పెట్టండి. విజయ అనే పేరుతో కథారచన చేశాడు. విజయ పివి నరసింహారావు. ఓకే. వీరి పత్రిక పేరు కాకతీయ. ఇది కూడా లాస్ట్ ఇయర్ ఈ 2026లో ఒక సెషన్లో వచ్చింది. కాకతీయ అనేది పత్రిక. కలం పేరు వచ్చేసి విజయ. గజల్లో పల్లవిని ఏమంటారు? సింపుల్ అండి. పల్లవిని, గజల్లో పల్లవిని ఏమంటారు? గజల్లో పల్లవిని సింపుల్ అండి. మీరు ఇవి డైరెక్ట్ బిట్లు. గజల్లో పల్లవిని ఏమంటారంటే మత్లా అంటారు. మత్లా. మక్త అంటే ఏంటంటే చరణం, చివరి చరణాన్ని మక్త అంటారు. తకల్లుస్ అంటే కవి నామముద్రను తకల్లుస్ అంటారు. ఇక్కడ సింపుల్ మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మక్త మత్ల ఈ రెండు కూడా కన్ఫ్యూజ్ అవుతాయి. మీరు ఏంటంటే పల్ల మత్ల ఇలా రాసుకోండి. పల్ల మత్ల. ఇక్కడ లావత్తుంది కదా, లావత్తు. ఎందుకంటే మక్తాకు కావత్తుంది. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం మనం. ఓకేనా. మక్తా చరణం. ఓకే. మనకు ఉండేవి పల్లవి, చరణం. ఈ రెండిట్లో మా అనేది రెండిటికి ఉంది. మత్లా మక్త ఇట్లా గుర్తుపెట్టుకోండి. పల్ల మత్ల ఇది రెండింటికి లావత్తు ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. పల్లవి మత్ల ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ ఇది. భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన తొలి కవి. డైరెక్ట్ భర్తృహరి సుభాషిత త్రిశతిని అనువదించింది ఎవరంటే ఏనుగు లక్ష్మణ కవి కాదు, ఎలకూచి బాల సరస్వతి. ఎలకూచి బాల సరస్వతి. ఏనుగు లక్ష్మణ కవి కూడా అనువదించిండండి. ఇది కన్ఫ్యూజ్ చేయడానికి ఫస్ట్ ఇచ్చారు చూడండి ఆప్షన్. ఏనుగు లక్ష్మణ కవివి
భర్తృహరి సుభాషిత త్రిశతిని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఏనుగు లక్ష్మణ కవి. ప్రచారంలోకి అంటే వీరి పద్యాలు ఎక్కువగా ప్రచారంలోకి అయ్యాయి. యదవాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకాన్ని రాస్తాడు, సర్వేశ్వర శతకం. దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాస్తాడు, శ్రీకాళహస్తీశ్వర. ఎలకూచి బాల సరస్వతి మల్లభూపాలీయం అనే గ్రంథం ద్వారా భర్తృహరి సుభాషితాలను చేస్తాడు. దాదాపుగా వీరు 16వ శతాబ్దానికి చెందిన వాళ్ళు, ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా సుభాషిత త్రిశతిని అనువదించిన వారే. కానీ మొదటగా అనువదించింది ఎవరంటే ఎలకూచి బాల సరస్వతి. సింపుల్ గుడ్డి గుర్తు మీరు ఎట్లా పెట్టుకుంటారంటే, ఎలకూచి ఏనుగు రెండు మీకు ఆప్షన్స్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవడానికి మొదటి అక్షరాలు తీసుకోండి. ఎలకూచి అంటే ఏ, ఏనుగు అంటే ఏ, ఏ ఏ ఈ రెండు వీళ్ళిద్దరు కూడా అనువదించారు. ఎవరు ముందు అంటే ఏ అనేది ముందు. మనకు వర్ణమాలలో ఏ ఏ ఏ ఐలు ముందు వస్తాయి కదా, ఏ అనేది ముందు. ఏ అంటే ఎవరు? ఎలకూచి బాల సరస్వతి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. ఒగ్గు కథ నిర్వహణలో దీని పాత్ర కీలకమైనది. సింపుల్ అండి. ఒగ్గు కథ మనకు విశేషాంశాలలో ఉంది. ఒగ్గు కథ గురించి ఒగ్గు కథ నిర్వహణలో ప్రధానమైనది ఏంటంటే శబ్దం. ఇది డైరెక్ట్ బిట్టు. డైరెక్ట్ మనకు అక్కడ ఒక వాక్యం ఇచ్చాడు, ఒగ్గు కథ నిర్వహణలో శబ్దం ప్రధానమైనది అని డైరెక్ట్ ఇచ్చాడండి. ఒక చిన్న వాక్యం నుండి బిట్ తయారు చేయడం జరిగింది. ఓకేనా. మృత్యువుకు వికృతి ఏది? మృత్యువుకు వికృతి మిత్తి. వికృతులు ప్రకృతులు అంటే తెలిసే కదండి. ప్రకృతులు వికృతులు. ప్రకృతులు అంటే ఏంటంటే సంస్కృత పదాలు, నెక్స్ట్ ప్రాకృత పదాలు. వికృతులు అంటే సంస్కృతం నుండి పుట్టినవి, ప్రాకృతం నుండి పుట్టినవి, ఇవన్నీ కూడా వికృతి పదాలు. ఓకేనా. వాయి అనే పదానికి నానార్థం కానిది. వాయి అంటే నోరు, మనకు తెలిసింది ఒకటి. వాయి అంటే మాట, మనకు తెలిసింది ఒకటి. వాయి మూడు అంటారు. వాయి మూడు అంటే నోరు ముయ్యి అని అర్థం తమిళంలో. వాయి అంటే మాట, అతనికి వాయి వస్తలేదు, వాయి అంటే మాట. వాయి అంటే ఇంకొక అర్థం ఏంటంటే వారది. కానిది ఏంది? ఇది కాదు. ఇవన్నీ అవును, ఇది కాదు. కోన అనేది కాదు. ఇట్లా ఇట్లా మనం ఏం చేయాలంటే వీటిని ఏమంటాం? ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళిపోవాలి. ఖలుడు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం ఏది? ఖలుడు అంటే ఏంటంటే డైరెక్ట్ అండి, ఇది ధర్మం నుండి తప్పినవాడు అని అర్థం. ఇది ముల్లోకాలు ఆక్రమించిన వాడు అంటే త్రివిక్రముడు. ముల్లోకాలను ఆక్రమించినవాడు త్రివిక్రముడు. సర్వమును హరించువాడు, సర్పం కాదు సర్వమును హరించువాడు ఎవరు? హరి. విశ్వమంతా వ్యాపించిన వాడు ఎవరు? విష్ణువు. ఇవి ఉత్పత్తి అర్థాలు. విశ్వమంతా వ్యాపించిన వాడు విష్ణువు, సర్వమును హరించువాడు హరి, ముల్లోకాలను ఆక్రమించినవాడు త్రివిక్రముడు. ధర్మం తప్పినవాడు ఎవరు? ఖలుడు. ధర్మం తప్పినవాడు. అపూటం అనే పదానికి అర్థం ఏది? మన దాంట్లో పేజ్ నెంబర్ 22లో డైరెక్ట్ బిట్ ఉందండి. ఇది 10th క్లాస్లో కొత్త బాట అనే పాఠంలో ఉంటుంది. అపూటం, ఇది మంచి తెలంగాణ పదం. అపూటం అంటే ఏంది? డైరెక్ట్ బిట్ పూర్తిగా. అపూటం అంటే పూర్తిగా అని అర్థం. ఓకే. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ బిట్ చూడండి. జాతీయం కానిది. జాతీయం అంటే తెలుసు కదండి, తక్కువ పదాలు ఉంటాయి, 1 లేదా 2 పదాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అసలైన అర్థం కాకుండా వేరే అర్థం వస్తుంది అనమాట జాతీయానికి. సామెతకేమో ఎక్కువ పదాలు ఉంటాయి, 3-4 పదాలు ఉంటాయి. సామెతకు ఒక అనుభవం కానీ ఒక కథ కానీ ప్రచారంలో ఉంటుంది. జాతీయానికి అది ఏది ఉండదు, 2 లేదా 1 పదమే ఉంటుంది. దీనికి ఏంది అంటే అసలైన పదం కాకుండా వేరే పదం అర్థంగా వస్తుంది అనమాట. కొట్టిన పిండి, ఇది జాతీయం. అగస్త్య భ్రాత, ఇది జాతీయం. తల పండిన, ఇది జాతీయం. కొలమానం అనేది జాతీయం కాదు. కానిది అడిగాడు, గుర్తుపెట్టుకోండి. కానిది కొలమానం కాదు. ఓకేనా. నెక్స్ట్ మనం మెథడాలజీకి వెళ్దామండి. మెథడాలజీలో కూడా మన నోట్స్లో నుండి దాదాపుగా 5 బిట్స్ వచ్చాయి మన నోట్స్లో నుండి. ఈ నోట్స్ అన్నీ కూడా నేను చెప్పాను కదండి, నోట్స్ అన్నీ కూడా మీరు సింపుల్గా అక్కడ మనకు డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ ఉంది. దాన్ని మీరు ఫిల్ చేసిన వెంబడే మీకు గూగుల్ డ్రైవ్ లింక్స్ వస్తాయి. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు మెటీరియల్ డౌన్లోడ్ అవుతుంది. ఇది నా మెటీరియల్ అంతా కూడా హ్యాండ్ నోట్స్ అండి, హ్యాండ్ రిటన్ నోట్స్. నేను తయారు చేసుకున్న నోట్స్ నేను దాదాపుగా ఇప్పటి వరకు 1800 మంది దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారండి. 1800 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఓకే. నోమ్ చామ్స్కీ ప్రతిపాదించిన భాషోత్పత్తివాదం. ఇది డైరెక్ట్ స్వతసిద్ధవాదాన్ని నోమ్ చామ్స్కీ ప్రతిపాదించాడు. స్వతసిద్ధవాదం. ధాతువాదం వచ్చేసి యాస్కాచార్యుడు ప్రతిపాదించడం జరిగింది. మంచి శ్రవణానికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? శ్రవణం అంటే
వినడం. శ్రవణం అంటే వినడం. మంచిగా బాగా అంటే మనం చెప్పిన విషయాన్ని అవతల వాళ్ళు బాగా వినాలి అంటే ఏ లక్షణం కలిగి ఉండాలి? శ్రోతలు మనల్ని అనుకరించాలన్నా, శ్రోతలు మధ్య మధ్యలో కల్పించుకోవాలన్నా, శ్రోతలు అంటే వినేవాళ్ళు. శ్రోతలు వక్తవ్యాంశంపై మనసుని కేంద్రీకరించాలన్నా, అంటే మనం చెప్పే అంశంపై మనసుని కేంద్రీకరించాలన్నా, అలసత్వం ప్రదర్శించాలన్నా? చెప్పండి. మనం అవతల వారికి చెబుతున్నప్పుడు మనం చెప్పే విషయంపై మనసును కేంద్రీకరిస్తే అది మంచి లక్షణం, మిగతావి కాదు. ఉపాధ్యాయుడు ఉపన్యాసం ద్వారా సమాచారాన్ని, జ్ఞానాన్ని విద్యార్థులకు బోధించే పద్ధతి. డైరెక్ట్ బిట్ ఇది. ఉపన్యాసం అంటే డైరెక్ట్ చెప్తున్నాడు, ప్రత్యక్ష పద్ధతి. దీన్ని ఉపన్యాస పద్ధతి అని కూడా అంటారు. పాఠ్యబోధనలోని మొదటి సోపానము డైరెక్ట్ ఏంటంటే ప్రవేశము, ఉన్ముఖీకరణ, ప్రవేశం. ఓకేనా? ప్రదర్శన రెండవది, పునశ్చరణ మూడవది, ఇంటి పని నాలుగవది. ప్రవేశం తర్వాత ఏం చేస్తాం? ప్రదర్శన చేస్తాం. ప్రదర్శన తర్వాత పునశ్చరణ చేస్తాం. పునశ్చరణ తర్వాత ఇంటి పని ఇస్తాం. ఇది నాలుగవది. ఓకేనా? పాఠశాలలో నిర్వహించే గోడపత్రిక ద్వారా విద్యార్థుల్లో వెలికి తీయగలిగినది. గోడపత్రిక అంటే తెలిసే కదండి. గోడపత్రికలో ఏం చేస్తారు? పిల్లలు బొమ్మలు వేస్తారు, అంటే బొమ్మలు వేసిన ప్రదర్శిస్తారు. వాళ్ళ కవితలు కానీ, కథలు కానీ, సామెతలు కానీ, వాళ్ళు చూసిన అంశాన్ని ఏదైనా రాసిన వ్యాసం కానీ, వాళ్ళు ఏదైనా ఎవరినైనా ఇంటర్వ్యూ చేసిన ప్రశ్నావళి కానీ, అంటే రకరకాల ప్రక్రియలను వాళ్ళు ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియలన్నీ ఏంటివి? సృజనాత్మకత ప్రక్రియలు. సృజనాత్మకత ప్రక్రియలను ప్రదర్శించడానికి విద్యార్థులకు అవకాశం ఉన్నటువంటి పత్రిక ఏంది? గోడపత్రిక. గోడపత్రిక అంటే తరగతి గదిలో ఏం చేస్తామంటే, తరగతి గదిలో కానీ పాఠశాల బయట కానీ గోడ పైన ఒక చార్ట్ కానీ లేకుంటే ఒక బోర్డు కానీ మనం ఏం చేస్తాం, అక్కడ పెడతాం. వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలు వాళ్ళు రాసుకొచ్చినవన్నీ పేపర్లు కానీ, డ్రాయింగ్స్ అయినా సరే, వాళ్ళు వేసుకున్న డ్రాయింగ్స్ అయినా అవన్నీ ఏం చేస్తారంటే ఇక్కడ పేస్ట్ చేస్తారనమాట, లేకుంటే పిన్నులతో కుచ్చుతారు. వాళ్ళ పేరు అవన్నీ రాసుకుంటారు. దాన్ని గోడపత్రిక అంటాం. ఓకేనా? దాని ద్వారా పిల్లల్లో ఏం బయటకు వస్తుందంటే సృజనాత్మకత బయటకు వస్తుంది. దాని ద్వారా పిల్లల్లో సృజనాత్మకత బయటకు వస్తుంది. నెక్స్ట్, మూల్యాంకనంలో భాగంగా ప్రశ్నపత్రాలతో పాటు సిద్ధం చేయాల్సినవి. తప్పనిసరిగా చూడండి, ప్రశ్నపత్రాలు అనుకున్నప్పుడే ప్రశ్నపత్రానికి ఆధారమైనది ఏంటిది? ఒక ఉదాహరణకు ఫార్మేటివ్ అసెస్మెంట్ లేదా సమ్మేటివ్ అసెస్మెంట్ నువ్వు చేస్తున్నావు. ఏ అసెస్మెంట్ అయినా సరే, ఫార్మేటివ్ కానీ సమ్మేటివ్ కానీ, నువ్వు ఏ పరీక్ష పెట్టినా ప్రశ్నపత్రం అనేది తప్పనిసరి. ప్రశ్నపత్రం నువ్వు తయారు చేయాలంటే నీకు కావాల్సింది ఏంది? భారత్వ పట్టిక. అంటే ఏ స్థాయిలో పేపర్ ఉండాలి, ఏ అంశానికి ఎన్ని మార్కులు ఉండాలి, ఏ అంశాన్ని ఎంత శాతం తీసుకోవాలి అనేది భారత్వ పట్టిక. అంటే అవగాహన ప్రతిస్పందనకి ఎన్ని తీసుకోవాలి, సృజనాత్మకతకు ఎన్ని తీసుకోవాలి, స్వీయరచనకి ఎన్ని తీసుకోవాలి, భాషాంశాలకు ఎన్ని తీసుకోవాలి అనేది భారత్వ పట్టిక ఉంటుందన్నమాట. ఈ భారత్వ పట్టిక సిద్ధం చేసుకున్న తర్వాత మనం ప్రశ్నపత్రం సిద్ధం చేసుకోవాలి. ఇదండి మనకు పేపర్ 2. ఈ పేపర్ 2 అనేది మనకు 2026 జూన్లో వచ్చినటువంటి పేపర్ 2 తెలుగు. మీరు ఒక్కసారి మన ఛానల్లో ఇంకా అన్ని రకాల వీడియోలు తెలుగుకు సంబంధించి ఉన్నాయి, ఒకసారి చూడండి. ఏమైనా అర్థం కాకపోతే మీరు కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.